పెద్దల జ్ఞాపకార్థం జగిత్యాల అన్నపూర్ణ సేవా సమితి వారిచే జగిత్యాల తిరుమల తిరుపతి దేవస్థానం వారి కళ్యాణ మండప స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా జగిత్యాల డీఎస్పీ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో సుమారు 1500 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చకినం ప్రసాద్, గంపరాములు, మురికి వెంకటరమణ, కోటగిరి శ్రీనివాస్, భువనగిరి సురేష్, తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి వారి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతి అమావాస్యను వివిధ ప్రాంతాల్లో, వివిధ దేవాలయ ప్రాంతాల్లో కార్యక్రమం నిర్వహించబడింది. ఇట్టి కార్యక్రమం ఈసారి సైకత వెంకటేశ్వర స్వామి ఇసుకతో నిర్మించినటువంటి విగ్రహము ఇక్కడ జరగడము, ఇక్కడ చేయడం చాలా ఆనందదాయకము. ఈ స్థలంలో మేము అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ కార్యక్రమానికి మా మిత్రులు, స్నేహితులు, బంధువులు అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు జరిగే కార్యక్రమానికి డిఎస్పీ గారికి మేము వెళ్ళి పిలవగానే వచ్చి ఆ సమయాన్ని కేటాయించి మా ఆతిథ్యాన్ని, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జగిత్యాల పట్టణంలో అన్నపూర్ణ సేవా సమితి వారు నిర్వహిస్తున్న ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం ఎంతో అభినందనీయం. అది ఈరోజు ఇక్కడ మన జగిత్యాల చిన్న కెనాల్ గ్రౌండ్ దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి సైకత శిల్పం దగ్గర వాళ్ళు ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి ఇంకా చాలా శోభ వచ్చింది. తర్వాత భక్తి వాతావరణం కూడా ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఏంటంటే ఈ అన్నపూర్ణ సేవా సమితి వారికి చాలా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన మిత్రులు, బంధువులు వాళ్ళతో కూడా దీన్ని ఇంకా విస్తరించి ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇలా సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను. చిరునవ్వు, వారి ముఖంలో చిరునవ్వు ఎప్పుడు చెదరదు. ఏ సమయంలో చూసినా కోపం అనేది మనకు కనిపించదు. అలాంటి రవిచందర్ సార్ గారు మన జగిత్యాల పట్టణానికి డిఎస్పీగా రావడం చాలా ఆనందదాయకం. వారు ఇలాంటి మరెన్నో కార్యక్రమాలకు ఇలాగే హాజరు కావాలని కోరుతున్నాం. ఈరోజు చాలా సుదినం అనడానికి ఇంకొక కారణం సౌందర్యహరి పారాయణం. 3 వనితలు కలిసి జగిత్యాల పట్టణంలో 5 సంవత్సరాలుగా ప్రతి నెల అమావాస్య రోజు సౌందర్యహరి పారాయణం చేస్తున్నారు వనితలతోటి. అలాంటి సౌందర్యహరి పారాయణం కూడా ఈరోజు మన సైనిక శిల్పం ప్రాంతంలో చేయడానికి నిశ్చయించడం జరిగింది. ఇంకొక సూచన ఏమిటంటే ప్రతి అమావాస్య రోజు అన్న ప్రసాద సేవా సమితి వాళ్ళు మన జగిత్యాల పట్టణంలో ప్రతి అమావాస్య రోజు ఒక దేవాలయంలో వారు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఎన్ని వందల మంది వచ్చినా పర్వాలేదు, 1000 కాదు, 1200 మంది, 1500 మంది వచ్చినా వారు భోజనాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి భోజనం కూడా సైకత శిల్పం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శివకేశ్వరుల మధ్యన మనకు లభించడం అభినందనీయం. ఇంత చక్కని అవకాశాన్ని మనకు కలిగించిన వేముల ఉమారాణి గారు, కొండ్ర రమాదేవి గారు నిజంగా అభినందనీయులు. సైకత శిల్పం అంటే మనకు తెలియదు. అది ఒక బాంబే లాంటి ప్రాంతాల్లో, సముద్ర తీరాల్లో సైకత శిల్పాలు తయారు చేస్తుంటారు. కానీ అవి కూడా చిన్నే. మన జగిత్యాల పట్టణంలో 21 ఫీట్ల ఎత్తు, 40 ఫీట్ల వెడల్పుతోటి సముద్రం లేదు, నీరు లేదు, ఇసుక లేదు. అలాంటి ప్రాంతంలో కాళేశ్వరం నుండి 32 ట్రక్కుల ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ సైకత శిల్పాన్ని తయారు చేయడం నిజంగా అభినందనీయం. వారు కష్ట నష్టాలు కోర్చి 46 లక్షల ఖర్చు పెట్టి ఇలాంటి శిల్పాన్ని తయారు చేసేవారు. నిజంగా రమాదేవి గారు, ఉమారాణి గారు వీరే కావచ్చు. ఇంత చక్కని ఖర్చు పెట్టి ఇంత చక్కని శిల్పాన్ని ప్రజల కోసం కేవలం ఒక 4 రోజుల వ్యవధిలో దర్శనాలిచ్చి దాన్ని ఆపివేయడం వారికే చెల్లింది. భగవంతుడు ఇచ్చిన మెసేజ్ వల్లనే వారు ఇక్కడ ఈ టీటీడీ స్థలంలో
వెంకటేశ్వర స్వామిని నిలపడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా అభినందనీయం. ఇది చక్కని అవకాశాన్ని జగిత్యాల పట్టణ ప్రజలకు కల్పించిన వేముల ఉమారాణి గారు, కొండ రమాదేవి గారు అభినందనీయులు. వారందరికీ సహకరించిన దేవేందర్ గారు, శేఖర్ గారు నిజంగా వారు కూడా ధన్యులని చెప్పాలి. ఎందుకంటే ప్రతినిత్యం తోడుగా ఉండేవారు ఎవరు ఉండరు. ఒకరు పనిచేస్తుంటే కిందికి ఎగ్గేవారు ఉంటారు, కానీ వారిని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి కోవకు చెందిన ఇద్దరు వ్యక్తులు నిజంగా వారిని అభినందించాలి. ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పించిన వేముల ఉమారాణి మరియు కొండ రమాదేవి గారు నిజంగా అభినందనీయులు. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారికి చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈరోజు మన అమావాస్య రోజు అన్నదానం చేసే టీం అందరు వచ్చి మనకి ఇక్కడ స్వామివారి ముందు అన్నదానం చేయడము, అదేవిధంగా సౌందర్య లహరి మాతలందరూ వచ్చేసి 100కి పైగా మాతలందరూ వచ్చేసి ఇక్కడ తనకి నామాలు చెప్పడము, సంకీర్తనలు పాడడము, భజనలు చేయడం అనేది స్వామివారు ఈ రోజు పూల ఊరేగింపులాగా పూల ఉయ్యాలలో ఊగినంతగా చాలా సంతోషంగా ఈ రోజు పండగ వాతావరణం అనేది ఈ సన్నిధానంలో జరుగుతుందండి. అదేవిధంగా ఈ రోజు డిఎస్పీ గారు కూడా రావడం జరిగింది. ఈ జగిత్యాలలో ఉన్న వాళ్ళందరికీ ఈ రోజు స్వామివారు కళ్ళకి కట్టినట్టుగా ప్రతి ఒక్కరికి జగిత్యాల ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు, స్వామివారి యొక్క దయ, కరుణ, కటాక్షాలన్నీ కలగాలని వారికి కలిగించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒకే తన ముందు నిల్చోబెట్టుకొని ఈ రోజు తన నామాలు, తన సంకీర్తనలు అన్ని పాడి తనని చాలా ఆనందంగా, చాలా వైభవంగా, చాలా ఆనందదాయకంగా ఉందండి. ఈ రోజు ఈ పండగ వాతావరణము ఇదే విధంగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వచ్చిన మాతలకి, మనకి అన్నప్రసాదం చేసిన వాళ్ళకి, అన్నపూర్ణ సేవా సమితి వారికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజు అన్నప్రసాదం మనం అన్నం తింటున్నాము అంటే అన్నదాత సుఖీభవ అన్నట్టు, అన్నదాత లేనిదే మనం లేదు. అదే విధంగా పండించే రైతు ఉన్నప్పుడు పండించే సైనికులు కూడా ఉండాలి. అదే విధంగా ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ, రైతులకి, సైనికులకి, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. అదే రైతే లేకపోతే మనం ఈ రోజు లేము. ఆ రైతుకి పండించిన రైతు, అదే విధంగా దానికి కష్టపడ్డ రైతులకి, దానికి కష్టపడ్డ సైనికులకి, మనకి దేశ రక్షణకి ఉన్న సేవకులకి కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. నారాయణ. ఈరోజు శైకత శిల్పం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆదిశంకరులు ఇక్కడ మనకు దర్శనమిచ్చి మాకు ఆ సంకల్పాన్ని మా ఉమారానికి కలిగించి అందులో భాగస్వాములు మమ్మల్ని చేసి ఒక అణువుగా ఎంచుకున్న వారు అణువు రూపంలో మనకి ఈ రోజు దర్శనమిస్తున్నందుకు, ఈ అణువు రూపంలో తను ఎంత ఎత్తున వెళ్ళగలడు అనేది మనకు చూపెట్టి ఆయనను మనం చూసి ఎన్ని నేర్చుకోవచ్చు అంటే ప్రకృతి అనేది ఏంటిది, ప్రకృతిని కాపాడుకుంటే ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక అణువు దగ్గర నుండి ఈ రోజు మన ప్రకృతిని చాలా నిర్వీర్యంగా వాడుతున్నాము. అలా కాకుండా మేము చేసే ఈ చిన్ని ప్రయత్నము అందరం కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలన్న ఒక చిన్న ఆలోచనతోటి ఈ రోజు మనకు అన్నదాతలుగా నిలిచిన అన్నపూర్ణ సేవా సమితి వాళ్ళు మాతలందరూ కూడా ఇక్కడ వచ్చేసి సౌందర్యహరి అలాగే గోవింద నామాలు చెప్పిన ప్రతి మాతకి పాదాభివందనం శిరస్సు వంచి మేము ఆ పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాము. అన్నదాత మనం ఇక్కడ పెట్టే వాళ్ళు ఉండాలి అంటే అక్కడ పండించే వాళ్ళు ఉండాలి. ఆ పండించే కుటుంబాల మీద ఆ స్వామివారి కరుణా కటాక్షం వాళ్ళు ప్రత్యక్షంగా మనకు లేరు, కానీ వాళ్ళు చేయలేందే మనం ఇక్కడ చేయలేము. కాబట్టి అక్కడ మనకు ఆ భూమాతను వాళ్ళు సేవిస్తూ ఆమె దైవంగా భావించి వాళ్ళు ఎలా అయితే చేసి మనకి ఇక్కడ వరకు మనల్ని నడిపిస్తున్నారు. ఇస్కాను రూపంలో ఈ రోజు స్వామివారు మనకు దర్శనమిచ్చి మనకు అదే ఆయన తెలియజెప్తున్నారు. అలాగే మనము ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము అనంటే మన భారతదేశంలో మన సైనికులు ఎంతో మంది మన కోసం అక్కడ ఎండనక నీడనక చలనక వారి కుటుంబాలను వారి పిల్లలను ఎవరికి అప్పచెప్పి వారు ఎంత అక్కడ మనకు రక్షణగా నిలబడి మన కుటుంబాల కోసము వాళ్ళు చేసే ఈ సేవ ఏదైతే ఉందో
జీతం వస్తుండొచ్చు, కానీ మనము ఒక సాయంత్రం కాగానే మన పిల్లలు భార్యల కోసం మనం ఉంటాము. కొన్ని నెలలు సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళు దేశ రక్షణకై వాళ్ళు ఏ విధంగా నడుం బిగించి మనల్ని అందరినీ రక్షిస్తున్నారు. కలియుగ దైవం అని వాళ్ళు కూడా చెప్తాను. వాళ్ళందరి కుటుంబాల మీద కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అందరికి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా స్వామివారు ఉన్నంత వరకు వారిని సేవిస్తూ మనందరం కూడా వారి సేవలో తరిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. జైత్యాల పట్టణంలో 21 అడుగుల ఎత్తు 40 అడుగుల వెడల్పుతోటి సైకత శిల్పాన్ని రామానాథుడు వేముల ఉమారాణి గారు మరియు ఉమామహేశ్వరుడు రమాదేవి గారు ఉమారాణి గారు వారి అతిపెద్ద ఖర్చుతో 46 లక్షల ఖర్చుతో ఈ సైకత శిల్పాన్ని ఎంతో కష్టనష్టాలకు వచ్చి శిల్పి చేత చేయించడం జరిగింది. 32 ట్రక్కుల అతి సన్నపు ఇసుక ఎంతో దూరం 200 కిలోమీటర్ల దూరం ఉన్న కాళేశ్వరం నుండి తెప్పించి శిల్పి కూడా విజయవాడ నుంచి వచ్చి బాలాజీ వరప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ వైకుంఠం నుంచే ఇక్కడికి తీసుకువచ్చిండా అనే విధంగా వారు రూపొందించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వారి వంతు కృషి కూడా ఇందులో ఉంది. వారి స్వార్థం కోసం కాదు, వారు చేసేది లోక కళ్యాణార్థం. దీనివల్ల ప్రజల్లోకి చక్కటి మెసేజ్ పోవాలనే ఉద్దేశంతో వారు చేయడం జరిగింది. వారికి ఇందులో లాభాపేక్ష కానీ వారికి ఏమో వస్తువులని కానీ లేదు. కేవలం లోక కళ్యాణార్థమై వారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి డిఎస్పీ రవిచందర్ గారు కూడా రావడం, అలాగే ఈరోజు అమావాస్య కావడం, అమావాస్య సందర్భంగా అన్నప్రసాద సేవా సమితి వారు చక్కటి విందు భోజనాన్ని కూడా అందరికీ అందించడం జరుగుతుంది. అలాగే ఈరోజు అమావాస్య కావడం వల్ల జైత్యాల పట్టణంలో గత 5 సంవత్సరాలుగా సౌందర్యహరి పారాయణం ఎందరికో నేర్పుతున్న 3 మాతలు వారు కూడా ఈరోజు ఇక్కడే సౌందర్యహరి పారాయణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సౌందర్యహరి పారాయణం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ లలితా సహస్రనామ పారాయణం కంటే ఎంతో పవర్ఫుల్ సౌందర్య పారాయణం. సౌందర్యహరి అనేది అది విన్నాం కానీ నిజంగా మీరు 5 సంవత్సరాల క్రితం ప్రారంభించిన నుంచి ప్రతి నెల ప్రతి అమావాస్య రోజు వారు ఆహ్వానించగానే నేను కూడా వెళ్ళి మా శ్రీమతిని తీసుకొని వెళ్ళి అందులో హాజరవుతున్నాను. ఇంత చక్కని అవకాశాన్ని పట్టణ ప్రజలకు కల్పిస్తున్న ఈ మాతలకు, ఈ 20 మాతలకు, వేముల ఉమారాణి, కొండ్ర రమాదేవి, మీరు ఈ సంకల్పం చేయడం వల్ల మనందరం ఈ టీటీడీ స్థలం ఇది కూడా ఏ స్థలమో కాదు, భగవంతుని స్థలమే. అలాంటి భగవంతుని స్థలంలో వారు నిర్వహించడం వారు అనుకోని చేయలేదు, కాకతాళీయమే. అయినా ఇంత చక్కటి అవకాశాన్ని వారు వినియోగించుకున్నారు. ఇక్కడ త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా దేవాలయం వెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. వారు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఇది తయారు చేయడం జరిగింది. ఇంకొక విషయం ప్రజలందరూ గమనించేది, ప్లాస్టిక్ వాడకం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. తొందరగా ప్యాకింగ్ అవుతుంది, తొందరగా తీసుకుపోతున్నాం, అదొకటే చూస్తున్నాం. కానీ దానివల్ల క్యాన్సర్